ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో పాల్గొన్న మోదీ ఏపీ సీఎంను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్తో పాటు ఉత్తరాంధ్రలో ఆర్థిక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆకాంక్షించారు. ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. విశాఖ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతం ఇది, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం ఇది, పారిశ్రామికంగా పర్యాటకంగా దేశాభివృద్ధిలో విశాఖ పాత్ర కీలకమంటూ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, इलेक्ट्रॉनिक इंजीनियरिंग एंड रिसर्च यानी समीर की स्थापना हो, या फिर ईएसआईसी सुपर स्पेशलिटी अस्पताल हो, मल्टी मॉडल लॉजिस्टिक हब हो, या फिर स्टील प्लांट का विस्तारीकरण हो, रिफाइनरी का आधुनिकीकरण हो, या फिर ऑयल रिजर्व फैसिलिटी का निर्माण हो, आपके शहर के विकास के लिए, आपके शहर को स्मार्ट बनाने के लिए सैकड़ों करोड़ के प्रोजेक्ट्स इस पर तेज गति से काम चल रहा है. దశాబ్దాల నాటి విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేశామని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ బాగా అభివృద్ధి చెందుతుందని, దీంతో ఈ ప్రాంతం ఎంతో ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. విశాఖ నగరాన్ని చూసి తన మనసు పులకిస్తోందని ప్రధాని చెప్పారు. సింహాచలం నారసింహుడి ఆశీస్సులు మీకున్నాయని ప్రజలనుద్దేశించి అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తున్నామని, అనేక కార్యక్రమాల ద్వారా నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తున్నామని మోదీ వివరించారు. ఐఐఎం పెట్రోలియం కాంప్లెక్స్ ఏపీకి తీసుకొచ్చామన్నారు. విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. इससे विशाखापट्टनम समेत ईस्ट कोस्ट रेलवे पर स्थित कई अहम क्षेत्रों तथा बेहतर रेलवे कनेक्टिविटी का लाभ मिल पाएगा. इससे आप लोगों की सुविधा तो बढ़ेगी ही, यहां की अर्थव्यवस्था को भी बल मिलेगा और रोजगार के नए अवसर भी बनेंगे. ये फैसला केंद्र की एनडीए सरकार के आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం కాకుండా కొందరు నేతలు వారి పిల్లల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజలను దెబ్బకొట్టేందుకే అనైతిక పొత్తులు పెట్టుకుని అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేవలం బీజేపీని దెబ్బకొట్టేందుకు కూటములు కడుతున్నారని ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులు సుస్థిర పాలనను అందించలేవని, బలహీన కూటములు దేశాన్ని బలహీనపరుస్తాయన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే అవినీతి నేతల ఆటలు సాగమని మోదీ అన్నారు. తమదంతా పారదర్శక పాలనని, అందుకే తామెవరికీ భయపడబోమని చెప్పారు. ఇక్కడి నేతలు ప్రతిసారి యూటర్న్ తీసుకుంటున్నారన్న మోదీ పలుసార్లు మాట మార్చే నేతల వైఖరిని గమనించాలని ప్రజల్ని కోరారు. पूरी ईमानदारी से, पूरी निष्ठा के साथ आपकी सेवा करना चाहते हैं, आपके जीवन को आसान बनाना चाहते हैं. हमारे ऊपर कोई बैगेज नहीं है, ये डर नहीं है कि कोई फाइल खुल जाएगी तो क्या होगा. डरता वही है जिसने पाप किया हो, जिसने गलत मनसा से काम किया हो. यही डर हमारे विरोधियों को खाए जा रहा है. यू टर्न लेने में माहिर यहां के नेता ने पूरी ईमानदारी के साथ आपको दिया वचन निभाया होता तो आज उनको मोदी के ऊपर अपनी नाकामी का ठीकरा फोड़ने की आवश्यकता नहीं पड़ती. सोचिए, आज वो ऐसे लोगों के सामने गुहार लगाते नजर आते हैं जिन्होंने तेलुगु अस्मिता को रौंदने में कोई कसर नहीं छोड़ी.
ఏపీకి కేంద్రం సాయం చేసినా అవినీతిలో కూరుకుపోయిన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు మంచి చేయడానికి తాము ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్న మోదీ వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని ఉద్ఘాటించారు.